జిల్లా స్థాయి అధ్యక్షులు కార్యదర్శులు కృష్ణమూర్తి గౌడ్ గారికి, అలాగే నాగరాజ్ గౌడ్ గారికి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి యుగంధర్ గారికి, వేదిక మీద ఆశీలైనటువంటి బీసీ నాయకులు అట్లూరి శ్రీనివాస్ గారికి, అలాగే ఎంబీసీ నాయకులు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాయకులు పూసల రవి గారికి, తొలుత ప్రసంగించినటువంటి ఈశ్వరయ్య గారికి, గోపి గౌడ్ గారికి, నీరడాక్షుల్ గౌడ్ గారికి, జనార్దన్ గౌడ్ గారికి, ప్రసాద్ గౌడ్ గారికి, వేదిక మీద ఆశలైనటువంటి ఇతర వివిధ సంఘాల నాయకులకి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం తన భుజస్కంధాల మీద నడిపిస్తున్నటువంటి డీడీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ రబ్బానీ బాషాకి, అలాగే బీసీ సంబంధించినటువంటి కొంతమంది ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారి మీద సర్దార్ గౌతులచ్చన్న గారి మీద ప్రేమతో విచ్చేసినటువంటి అభిమానులకి అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఆదివారం, జనరల్గా నిన్న ఆగస్టు 15 హడావుడిలో ఉండి ఆ కార్యక్రమాల్లో బిజీగా ఉండి ఇవాళ కార్యక్రమం ఎప్పుడు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది అధికారులు రావటానికి. అది పెద్దవారందరూ కూడా వేదిక మీద ఉన్న నాయకులందరికీ అవగాహన తెలుసు. అందువల్ల గౌరవ కలెక్టర్ గారి తరపున నేను ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసడం నేను అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా సర్దార్ గౌతులచ్చన్న గారి గురించి మాట్లాడిన వక్తల యొక్క మాటల్ని తీసుకున్నప్పుడు నాకు వారి గురించి విద్యార్థి దశ నుంచే కొంత అవగాహన ఉంది. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా వారి అమ్మాయి ఝాన్సీ గారు మాకు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా గుంటూరు జిల్లాలో పనిచేశారు. ఏమై రైట్ సార్? వారి అమ్మాయి ఝాన్సీ గారు గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు కూడా చూశాను, నేను వారితో కలిసి పనిచేశాను. వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆఫీసర్ ఆమె. వాళ్ళ నాన్నగారు ఆమెను చూస్తే ఇంక వాళ్ళ నాన్నగారిని చూడక్కర్లా, అంత నిబద్ధత నిక్కచ్చితో ఉండేవారు ఆమె. ఆ రోజు నేను చూసినటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్గా వారు ఆ రోజు బాధ్యతలో ఉన్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం నుంచే వచ్చినటువంటి గడ్డాపు లక్ష్మీప్రసాద్ గారు మా గురువు గారు, వారిద్దరూ ఒక బ్యాచ్ కావడంతో నాకు వారితో ఆ పరిచయం ఉంది. సో అలాగా వారి కుటుంబ సభ్యులతో నాకున్నటువంటి పరిచయం, వీరిని విద్యార్థి దశలో నేను చదువుకున్నప్పటి నుంచి కూడా చూశాను. అంటే వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే సుమారుగా 100 సంవత్సరాలు, ఇందాకే మాట్లాడారు ఈశ్వరయ్య గారు కానీ పక్కన ఉన్నటువంటి మన సంఘ నాయకులు 98 సంవత్సరాలు జీవిస్తే దాదాపుగా ఆయన నిత్య పోరాటశీలి. అంటే దాదాపు ఎక్కడి నుంచి లెక్కేసుకుంటే స్వాతంత్రానికి సంబంధించిన అంశాల్లో కూడా అనేక కీలకమైన ఘట్టాల్లో వారు పార్టిసిపేట్ చేసినటువంటి చరిత్ర ఉంది మనకి. శాసనోల్లంఘన 1922, అప్పటికి వారి వయసు తక్కువే. అక్కడి నుంచి మొదలుపెట్టి ఉప్పు సత్యాగ్రహం 30, 42 క్విట్ ఇండియా ఉద్యమం, 47 స్వతంత్రం వచ్చేంత వరకు కూడా అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది వారికి. అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి ఒక నాయకుడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. స్వాతంత్ర సముపార్జనలో పెద్దవాళ్లతో పాటు కలిసి తిరిగినటువంటి నాయకుడు ఆయన. టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి వాళ్ళని కూడా ఒకానొక సందర్భంలో ఢీకొట్టినవాడు. తన గురువైనటువంటి రాజకీయ గురువైనటువంటి ఆచార్య ఎంజి రంగా గారితో కలిసి పార్టీల వ్యవస్థాపనలు కొన్ని మారు చేస్తున్నప్పటికీ కూడా తనకైనటువంటి బీసీ పట్ల వాళ్ళని ఎదిగే విషయంలో తీసుకొచ్చేటువంటి కార్యక్రమాల విషయంలో ఆయన చాలా నిబద్ధతతో కృషి చేశారు. 35 సంవత్సరాల శాసనసభ సభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా కూడా పనిచేసిన అనుభవం. ఇవాళ వచ్చేటువంటి
నేను అనకూడదు, కానీ ఇవాళ వచ్చేటువంటి రాజకీయ నాయకుల యొక్క ధోరణి 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది. కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి వారిగా 35 సంవత్సరాలు ప్రజలకు అంటిపెట్టుకున్నటువంటి నాయకుడుగా ఆయన గుర్తుపెట్టుకోవాలి. మనం అంటే రాజకీయాల్లో ఇవాళ పరిణామ దశ ఏంటి అంటే 5 years or 10 years లోపే, 5 years తర్వాత మళ్ళీ ఫేడ్ అవుట్. కానీ ప్రజలతో మమేకమై ప్రజల యొక్క కాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల నిబద్ధతతో నడిచే నాయకుడిగా రాజకీయ నాయకులకు కూడా ఆయన స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అన్నమాట. కొడుకు మీద కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి అందరికీ తెలుసు. గౌతు శ్యామసుందర్ సుభాష్ గారి మీద కూడా ఆయన పోటీ చేయడానికి సిద్ధపడిన వ్యక్తి. అంటే ఎంత నిబద్ధత విలువలున్న వ్యక్తి అర్థం చేసుకోవాలి. అంటే ఆయన స్వతంత్ర పార్టీగానే పోటీ చేసేవారు చాలా సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఉండొచ్చు. అంటే ఆయన వ్యక్తిత్వం ఎటువంటిదంటే ప్రజలకి ఈ పార్టీ నాకు న్యాయం చేస్తుంది అనుకుంటే ఆ పార్టీతో ఉండేవారు, లేదనుకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన వాయిస్ని తన గళాన్ని శాసనసభలో వినిపించేవారు ఆయన. ఇటువంటి నిబద్ధత విలువలు ఉన్నటువంటి వ్యక్తి మనం అర్థం చేసుకుంటే దాదాపుగా ఈ 98 సంవత్సరాల ఆయన పీరియడ్లో నిత్యం పోరాటమే. కాబట్టి బీసీ నాయకులందరికీ కూడా ఆయన ఆదర్శప్రాయుడు. కల్లు కార్మికులకు సంబంధించిన విషయంలో కానీ, మద్యపాన నిషేధ విషయంలో ఆ రోజున టంగుటూరి ప్రకాశం పంతులు గారు నిషేధించినప్పుడు కూడా కాదు ఇది వారి జీవనోపాధి అని పోరాటం చేసి ఆయనకి ఎదురు తిరిగిన సందర్భంలో కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శైలి ఉన్నటువంటి వ్యక్తి. ఇవాళ అనుకున్నటువంటి కల్లు గీత కార్మికుల కోసం ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి. అలాగే వెనుకబడిన వర్గాల కోసం పోరాటం చేసిన వ్యక్తి. ఇటువంటి ఒక దార్శనికుడు, బీసీ కులాల పట్ల వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున వారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరపాలని చెప్పి ఆదేశించడం, దాన్ని మనం జిల్లా స్థాయిలో ఇంత ఘనంగా ముఖ్యంగా రబ్బానీ భాష బీసీ సంబంధించినటువంటి వారి కార్యాలయ సిబ్బంది అందరినీ కూడా చొరవ తీసుకొని ఇంతమంది సంఘ నాయకుల్ని తీసుకొచ్చి ఒక ర్యాలీగా తీసుకొచ్చారంటేనే వారి పట్ల నుండి స్ఫూర్తి మనందరికీ అర్థం అవ్వాలి. సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నప్పుడు ఒక వ్యక్తిగా ఆయన ఎలాగా నడిచాడు, ఆయన ప్రస్థానం వెళ్ళింది అనేది ఆల్మోస్ట్ అందరికీ మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన అంశమే. ఇంతకుముందే మాట్లాడారు ఈశ్వరయ్య గారు, వారి బంధువు వారే చెప్పారు. అధికార పార్టీలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయనకి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వారి జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి ముందుకొచ్చారంటేనే వారి వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. అంటే అది నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించడమే గొప్ప విషయం. ఇంతకుముందే వారు మాట్లాడారు ఆ విషయం. సో ఇలాంటివన్నీ కూడా మనం తీసుకున్నప్పుడు వివిధ సంఘాల నాయకులు కానీ, వేదిక మీద ఉన్నటువంటి యువ నాయకులు కానీ వారిలో ఉన్నటువంటి అంకిత భావాన్ని, నిబద్ధతని, సేవా తత్పరతని ఇవన్నిటినీ కూడా గమనంలో తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వారికి సంబంధించినటువంటి విలువలు ఎటువంటి విలువలతో వెళ్ళారు? నిజాయితీ, నిక్కచ్చిగా వ్యవహరించడం, ఒక విషయంలో మాట్లాడేటప్పుడు ఎంత పెద్దవారినైనా ఎదిరించడం, దానికి సహేతుకంగా రీజన్స్ చెప్పటం, ఇవన్నీ వారిలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలు. ఆ సుగుణాల వల్లే వారు అంచెలంచెలుగా ఎదిగారు. 35 సంవత్సరాల పాటు శాసనసభ సభ్యుడిగా కానీ, శాసనమండలి సభ్యుడిగా కానీ పనిచేయగలిగారంటే ప్రజలతో వారు మెలిగిన తీరు రాష్ట్రంలో బీసీ వర్గాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకురావడం కోసం బీసీలో ఉన్నటువంటి ఏబిసిడి గ్రూపులకు సంబంధించిన కూడా ఆయన యొక్క తార్కిక నిబద్ధతతోనే వచ్చిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతకు ముందు లేదు. బీసీల్లో గ్రూపుల సబ్ డివిజన్ క్లాసెస్ మొత్తం కూడా ఆ పోరాటానికి సంబంధించిన అప్పుడు ఉన్నటువంటి మురళీధర్ కమిషనర్ గారికి ఇవన్నీ నివేదించే విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా వారి యొక్క చొరవ బీసీలకు సంబంధించిన దాంట్లో ఉంది. కాబట్టి ఇట్లాంటి మహానుభావుడి యొక్క జయంతి ఉత్సవాల్లో 117వ జయంతి, మనిషి పోరాటాల పుట్టుగడ్డైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో పుట్టినప్పటికీ ఆయన ప్రస్థానాన్ని తన జాతి మనుగడ కోసం తీసుకుంటే ఎంతకాలం బతికామన్నది కాదు, ఎంత మేరకు మన యొక్క ప్రభావం పనిచేసింది, ఆచంద్ర తారార్కం ఆ కీర్తి అలాగే వెళ్ళాలి అన్న భావనతో ఆయన పనిచేశారు. అది అందరికీ స్ఫూర్తిదాయకమని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి ఆదివారం అయినా కూడా ముందు నేను బద్దకించాను. మన బీసీ వెల్ఫేర్ భాష అడిగితే నిన్నంతా వర్క్లో మునిగిపోయాను రాలేనమ్మా అని చెప్పాను. కానీ కరెక్ట్ కాదు.
కలెక్టర్ గారు కూడా లేనప్పుడు నేను రావాల్సింది చెప్పి బాధ్యతతో తీసుకొని వచ్చాను. ఇలా పాల్గొంటున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. అందరు సంఘ నాయకుల మధ్య కూర్చొని మీ అందరి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకున్నందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.